60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారతీయులు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయ కుటుంబాలలో ఆయాలుగా వర్క్ చేస్తున్నారంటే నమ్ముతారా? మరి నిజమేనండి, ఆయాలుగా వర్క్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, కొంచెం రెంట్లు పెరగడము, ఇవన్నీ కట్టడం కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే స్టూడెంట్స్కి అమెరికా నిబంధనల ప్రకారము హాస్టల్ ప్రెమిసెస్లోనే, క్యాంపస్ ప్రెమిసెస్లోనే వర్క్ చేయాలి. కానీ ఈ రెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పే చేయడము కొంచెం ఎక్కువైపోవడం వల్ల క్యాంపస్ వెలుపల కూడా వీళ్ళు వర్క్ చేయాల్సినటువంటి అవసరం పడుతుంది అక్రమంగా. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మనం చెప్పినట్టుగా పార్ట్ టైం ఉద్యోగాలు, అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చాలా కష్టమైపోతుంది. అంటే ఇదంతా కూడా ట్రంప్ ఎఫెక్ట్ అని అంటారా, ఇంపాక్టే అంటారా? లేదండి, ట్రంప్కి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకయ్యా అంటే మనం ఇంతకుముందు కొన్నిసార్లు మాట్లాడుకున్నట్టు వాళ్ళకి ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి జనరల్గా మరి జాబ్స్ అనేవి తగ్గిపోయాయి. ఒకటి. రెండోది, ఈ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేయడం అనేది ఇప్పుడు ఈ విషయంపై మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం పనులు చేస్తున్నారని ఇప్పుడు న్యూస్ పేపర్లో వస్తున్నాయి. లేదు అంటే వాళ్ళు పార్ట్ టైం చేయడం కానీ, లేదు క్యాంపస్ వెలుపల అది పార్ట్ టైం చేయడం అన్నది కానీ ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉంది. లీగల్గా అయితే ఏం చేయొచ్చు అంటే వాళ్ళు 20 hours per week లీగల్గా చేయొచ్చు. అది విత్ ఇన్ ద క్యాంపస్ అయితే వాళ్ళే ఇస్తారు. దాన్ని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అలాంటివి. అవి కాకుండా అందరికీ అవి రావు కదా, ఎందుకంటే అవి కొన్నే ఉంటాయి. సో అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బయటికి వెళ్ళి గ్యాస్ స్టేషన్స్లోనో లేకపోతే ఇంకా రీటైల్ స్టోర్స్లోనో ఇలాంటి వాటిల్లో వర్క్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి వచ్చిన ఏమైనా స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే అలాంటివి వాళ్ళు దాని ఏమంటారు రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, అలాంటివి వాళ్ళు చేస్తూ క్యాష్లో తీసుకోవడం కానీ ఇలా చేస్తూ వాళ్ళు ఎంతో కొంత సంపాదించేవాళ్ళు. చాలా మటుకు ఎలా ఉండేదంటే ఇట్ వాజ్ సఫిషియంట్. వాళ్ళకి అక్కడ బతకడానికి సరిపోయేంత డబ్బులు లేదా ఇంకొంచెం ఎక్కువే వచ్చేవి. ఎంత మంచి రోజులు ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే బయట పార్ట్ టైం జాబులు తగ్గిపోయాయా అంటే కొంతవరకు తగ్గిన మాట నిజమే, కానీ సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మీరు సరిగ్గా గమనించారో లేదో, గత సంవత్సరంన్నరగా భారతీయుల మీద దాడులు బాగా పెరిగాయి. ఎస్పెషల్లీ ఈ గ్యాస్ స్టేషన్స్లో కానీ రీటైల్ స్టోర్స్లో కానీ ఇలాంటి వాటిల్లో పనిచేస్తున్న వాళ్ళ మీద సడన్గా ఎవరో వచ్చి గన్తో కాల్ చేయడం కానీ, లేకపోతే అక్కడ దోపిడీ చేసేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే బయటికి వెళ్ళే పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవితం ప్రియమే కదా, ఇంత దూరం వెళ్ళి ఎందుకు చేస్తున్నారు, ఏదో ఒకటి సాధించాలని. అలాంటి టైంలో అక్కడికి వెళ్ళి ఇలా దిక్కులేని ఇవి కష్టమైన పరిస్థితులు అండి. అందుకని చాలామందికి ఏంటంటే అదొక రకమైన బెరుకు వచ్చింది. కొన్ని ఏరియాల్లో అయితే ఇది ఇంకా నడుస్తుంది. అందువల్ల ఏం చేశారంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారు. అది. రెండో విషయం ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ ఎవరైతే అక్కడ ఉంటారో ఇద్దరు వేజ్ ఎర్నర్స్, వాళ్ళకి ఏమైంది, ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇదిగా ఉంది. కానీ స్లోగా కంపెనీస్ కూడా మీరు రావాల్సిందే, తప్పదు, ఇంకా వచ్చి చేయాల్సిందే ఆఫీస్కి అనేసరికి వీళ్ళకి ఆ రిక్వైర్మెంట్ వచ్చింది. సరే అదేదో అంటారు చూడండి, వైద్యుడు ఇచ్చింది రోగి కోరింది ఒకటే అయింది అన్నట్టు, వీళ్ళకి సరైన సమయంలో వీళ్ళకి ఇబ్బందులు అవ్వడంతో వీళ్ళు కమ్యూనిటీ అంతా కొంచెం క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఏదో రకంగా వాళ్ళు ప్రయత్నించి అక్కడ చేస్తున్నారు. ఒక రకంగా చాలా మంచిదే. ఎందుకయ్యా అంటే చాలా మంచి ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారు వాళ్ళు. ఎవరో వచ్చి కాల్ చేస్తాడని భయం లేదు, దోపిడీ చేస్తాడని భయం లేదు, ఏమీ లేదు, భాష ఇవి టెన్షన్లు లేవు. అండ్ మోరార్లెస్ మన వాళ్ళు ఉన్నారు అంటే కాస్త అక్కడ ఒక పూట పిలిచి భోజనం పెట్టడం కూడా గొప్పే. అంత అంటే మన మర్యాదలు పోయాయని కాదు, అంత కుదరదు. అక్కడ లైఫ్ స్టైల్కి ఎవరినో పిలిచి భోజనం పెట్టాలంటే అంత కుదరదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వస్తే 8 గంటలో 10 గంటలో వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకున్నందుకు గాను తిండితో సహా దాన్ని ఏమంటారు ఇది చేస్తారు. లేదా కొంతమందికి అమ్మాయిలకైతే దాన్ని ఏమంటారు ఉండడానికి కూడా ఇచ్చి డబ్బులు ఇవ్వరు, అంతే. ఉండడానికి ఇస్తారు, తిండి పెడతారు, ఇది చాలు, ఇంతకు మించి ఏం కావాలి. కాబట్టి మనం దాన్ని అయ్యోయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అనే దృష్టితో చూడడం కంటే
ఒక రకంగా వీళ్ళకి అది మంచిదే. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా జరగగలిగితే మన కమ్యూనిటీ ఈ రకంగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, వీళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి, అప్పుడు సర్వేజన సుఖినో భవంతు. కాబట్టి ఇది మంచిదే. అది అయ్యో ఇలా చేస్తున్నారా అంటే మరీ బాగుంది. ఇంతకుముందు గ్యాస్ పంప్లో పెట్రోల్ కొడుతుండేవాడో, లేకపోతే అక్కడ క్లర్క్గా పనిచేస్తుండేవాడో, ఇంకేమైనా పనులు చేస్తుండేవాడో. ఏవి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. ఏ పని తక్కువ కాదు, ఇది కూడా తక్కువ కాదు. మనకేంటంటే ఎక్కువ మంది ఉండేసరికి జనాలు మనకి చాలా పనులు ఇదొక ఉద్యోగం అన్నట్టుగా తెలియదు. 20 ఏళ్ల క్రితం ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను మీ పిల్లల్ని చూస్తాను అన్నారనుకోండి, ముందు వాడిని తరిమి కొట్టేవాళ్ళు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారని. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేస్తున్నారు. అలాంటిది అక్కడ పరిస్థితి ఆలోచించుకోండి. అక్కడ ఇంకా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఇది సాధారణం, మంచిది. అంటే సార్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకి అంటే కష్టమే అంటారా? నిరుద్యోగ సమస్య ఉందని అయితే మనకు తెలుస్తుంది కదా, మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఉద్యోగులు అంటే 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎంఎస్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ఒకళ్ళైతే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు. ఈ రెండో రకమైన కేటగిరీకి ఏదైతే ఉందో అక్కడ పరిస్థితి కొంచెం గంభీరంగానే ఉంది. లక్కీగా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి అందరికీ క్లియర్, ట్రంప్ వచ్చేస్తున్నాడని తెలుసు. కాబట్టి అతను దాని ఏమంటారు, అతని పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, అతను ఏ రకమైన దృక్పథంతో ఉంటాడన్నది అందరికీ తెలుసు. ఒకటి ఏంటంటే రిపబ్లికన్స్ ఆర్ ఆల్వేస్ ప్రో బిజినెస్. వారు బిజినెస్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దీంతో వాళ్ళు చూస్తారు. ఏ రకంగానూ దాన్ని ఏమంటారంటే ఈ విషయంలో అయితే మాత్రం కన్ఫర్మ్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇంప్రూవ్ చేసి అమెరికాని అభివృద్ధి పదాల్లో ఎలా నడిపించాలనే దృష్టితోనూ వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి బిజినెస్ అంత భయపడాల్సిన అవసరం లేదు, మెల్లగా పుంజుకోవచ్చని ఆశించవచ్చు. కాబట్టి ఈ చిన్న ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఉద్యోగాలు పోయి ఆ బెంచ్లో ఉండడమో లేదంటే ఇంకేమైనా రకాలు ఉన్నా కూడా మెల్లగా సర్దుకోవచ్చనే మనం అభిప్రాయపడచ్చు. ఎందుకంటే ఏనాడు ఆయన ఎవరిని టార్గెట్ చేసి ఇదిగో ఈ మొత్తం కంపెనీలు మూయించేస్తాం లేకపోతే ఇంక ఇది ఇలా చేస్తాం అనేది ఏనాడు లేదు. ఈజ్ ఆల్వేస్ ప్రో బిజినెస్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కాబట్టి బిజినెస్ బాగానే ఉంటుంది. అయితే సార్ మరి అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు కష్టమే అంటే ఏమంటారు? మరి ఏమి లేదు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అండి. వాళ్ళ గురించి మనం ఇంకా భారతీయులు అనుకుంటున్నాం, కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. ఇప్పుడు భారతదేశంలో దాని ఏమంటారు, ఆర్థిక మాంద్యం వచ్చింది, ఉద్యోగాల కొరత వచ్చింది అనుకోండి, ఏం చేస్తున్నాం? భారతదేశంలో ఉంటున్నాం, కొన్నాళ్ళు ఫైట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అవుతాం. వాళ్ళు అంతే. అయితే ఏంటంటే మనకి ప్రతిదీ దాని ఏమంటారు ఈ అర్థంలో చూస్తాం అన్నమాట, భారతీయులు 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 అని. ఇప్పుడు వాళ్ళ వివేక్ రామస్వామి ఉన్నాడు, ఆయన భారతీయ సంతతికి చెందినవాడే, కానీ పుట్టి పెరిగింది అక్కడే. ఓకే, ఆయన భారతీయ మూలాలు ఉండడం వల్ల భారతీయ తత్వాన్ని చాలా గట్టిగా జీర్ణించుకోవడం వల్ల భారతీయుడు అని అనుకుంటున్నాం, కానీ అతను మొట్టమొదటి ఆలోచించేది ఎప్పుడూ అమెరికా ఫస్ట్. కాబట్టి వాళ్ళందరూ అమెరికన్స్ అండి, కాబట్టి భారతీయుల్లా కనబడుతున్నారు అంతే. కాబట్టి మనం ఏదో ఆందోళన పడుతున్నాం, వాళ్ళకి అదేం లేదు. వాళ్ళకి అదే వాళ్ళ దేశం, అది వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ పారిపోతారు. కాబట్టి ఇంకేమీ లేదు. సార్ ఇప్పుడు మీరు H1 గురించి చెప్పారు, అక్కడే ఉంటున్న వాళ్ళ గురించి మాట్లాడారు. ఓకే, అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళ గురించి చెప్పారు. మరి ఇక్కడి నుంచి ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్తారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మొట్టమొదట ఏమవుతుందంటే ఈ ఎంఎస్ చదువుతున్నప్పుడు వాళ్ళు కరికులంలో భాగంగా వాళ్ళు బయటికి వెళ్ళి ఎంతో కొంత ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది పొందవచ్చు. దాన్ని CPT అంటారు, కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో 1వ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కానీ 2వ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కానీ అక్కడ దగ్గరలో ఉన్న కంపెనీల్లో వాటిల్లో పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ ఇంటర్న్షిప్లు వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం రావాలి, అలాగే ఏమైనా సంపాదించుకోగలిగితే, అది సంపాదన అనేది మెయిన్ కాదు, అందులో మేజర్ అనుభవం సంపాదించడం కోసం. దాని తర్వాత OPT అని ఉంటుంది. OPTలో ఏమవుతుంది అంటే ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు వీళ్ళు ఎక్కడైనా పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. ఇది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అది వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంప్లాయీస్ కాదు వీళ్ళు, జాబ్ ఇంకా రాలే, ఎందుకంటే ఎవరు H1B స్పాన్సర్ చేయలేదు. అలా చేయలేని పరిస్థితుల్లో ఓకే H1B స్పాన్సర్ చేసేసారు, సంతోషం, ఇంకా అప్పుడు ఇవన్నీ ఉండవు. అవన్నీ జనరల్గా అంత ఇదిగా అవ్వనప్పుడు వీళ్ళు సంవత్సరం పాటు OPTలో ఉంటారు. OPT ఉన్న తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు దీన్ని
ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. ఓకే, ఆ ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా సేమ్ ఇవే నిబంధనలు వర్తిస్తూ ఉంటాయి. అంటే H1Bలో వాళ్ళు లేరని అంటే ఏమిటి, ఎంఎస్ అయిన 3 ఏళ్ళ దాకా వీళ్ళు ఎలాగోలాగా కింద మీద పడి అక్కడ ఉండే అవకాశం ఉంది. ఉండి ఇలా చేసుకుంటూ ఉంటారు అక్కడ ఉండడం కోసం. అది అయిన తర్వాత ఉదాహరణకి H1B రాలా, ఎవరు ఇవ్వలా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకో ఎంఎస్లో ఎన్రోల్ అవుతున్నారు. ఓకే. లేకపోతే పిహెచ్డీలో ఎన్రోల్ అవుతారు. అప్పుడైతే ఏమైంది, మళ్ళీ మొదలు మీరు ఇంకా స్టూడెంట్ అయిపోయారు అంటే ఇంక మళ్ళీ మొదలైంది. పిహెచ్డీలో అనుకోండి మోరార్లెస్ ఏమవుతుందంటే పిహెచ్డీ అంతా పెయిడ్, సో యూనివర్సిటీ స్పాన్సర్ చేస్తుంది. వీళ్ళకి ఆ మాత్రం దాన్ని ఏమంటారు ఫోకస్ ఉండి కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే అక్కడ పిహెచ్డీ రావడం కొంచెం సులువే. కొంచెం మంచి ప్రొఫెసర్ల దగ్గర మీరు మంచి ఇది ఇంప్రెషన్ ఉండి మీరు కొంచెం నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ఏరియా ఆఫ్ రీసెర్చ్లో మీరు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయగలరు అనగానే పిహెచ్డీలు ఇస్తారు. పిహెచ్డీ వచ్చింది అంటే ఇంకా జనరల్లీ సైన్సెస్లో మనం మాట్లాడుకుంటుంది స్టెమ్లో కాబట్టి స్టెమ్లో ప్రతి ప్రొఫెసర్ దగ్గర కొంత ఫండ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకుంటారు కాబట్టి సో వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ని బట్టి వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకుంటారు వాళ్ళ కింద. సో పిహెచ్డీ వచ్చిందంటే మళ్ళీ 4 ఏళ్ళు, మినిమం 4 ఏళ్ళు. 4 ఏళ్ళ నుంచి ఇంకెన్ని సంవత్సరాలు ఆ ప్రొఫెసర్కి చిరాకేసేసి ఎప్పుడు పంపిద్దాం అనుకుంటాడో అప్పుడు మీకు ఇస్తాడు. అంటే అక్కడ ఉండడం అనే దానికి ఆప్షన్స్ ఏంటయ్యా అంటే, ఒకటి అంటే H1B రాకుండా యుఎస్లో ఉండడం ఎలాగా అంటే ఎంఎస్ అయిన తర్వాత ఒకటి ఓపీటీ చేసుకుంటూ 3 ఏళ్ళ దాకా మ్యాక్సిమం లాగడం. 3 ఏళ్ళలో కూడా రాలేదు అంటే కాస్త దాన్ని ఏమంటారు నాలెడ్జబుల్, కాస్త సీరియస్ ఎకడమిక్స్ మీద సీరియస్గా ఉన్న వాళ్ళు పిహెచ్డీలో ఎన్రోల్ అయిపోయారంటే ముందుకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళు అదృష్టాన్ని బట్టి లేకపోతే వాళ్ళ సీరియస్నెస్ని బట్టి అన్ని సంవత్సరాలు ఉంటారు. లేదు పిహెచ్డీ రాలేదు, కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎంఎస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక ఎంఎస్ అంటే ఇది ఏరియా కాదు ఇంకో ఏరియాలో ఎంఎస్ చదువుతున్నా అని చెప్పుకుంటారు. అది కూడా సేమ్, అక్కడ ఒక్కసారి అందులో దూరిపోయాము అంటే ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇలాగ మీరు ఎక్స్టెన్షన్ చేసుకుని ఉండడానికి అయితే అవకాశం ఉంది. H1B ఒకప్పుడు వచ్చేంత సులువుగా ఇప్పుడు రావట్లా. ఒకటి లాటరీ సిస్టము కాబట్టి ఆ లాటరీ వచ్చేదాకా మనవాడు ఉండాలి, లేదా ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. లేదు అమ్మో నాకు పెళ్ళి అయిపోవాలి, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, ఇలాగ మేనేజ్ చేయలేను అనుకుంటే ఇంకా మనకు వెనక్కి రావడమే అంతే, ఇంకొక ఆప్షన్ అయితే లేదు. సార్ ఓవరాల్గా చూసుకుంటే ఈ వీసా ప్రాసెస్లో స్కామ్స్ కూడా ఉంటాయంటారా? చాలా పుష్కలంగా ఉంటాయి. కాకపోతే నేను మీకు ఒక రకమైన స్కామ్ గురించి చెప్తా, ఎందుకంటే మనం మాట్లాడుకుంటోంది విద్యార్థులు వారికి భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఏమవుతుందంటే ఇందాక నేను ఎంఎస్కి వెళ్తారు అనే ఒక విషయం చెప్పాను చూడండి, అక్కడ కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, అవి పేరుకు యూనివర్సిటీలు. ఓకే, అక్కడికి వెళ్ళారంటే ఒక చిన్న బిల్డింగ్ ఏదో ఉంటుంది. మన ఊళ్ళల్లో చూడండి చిన్న బిల్డింగ్లో మొత్తం కాలేజు యూనివర్సిటీ అన్నీ ఉంటాయి చూడండి, అలాంటిది అనమాట. అందులో మీరు వెళ్ళారంటే 95% నుంచి 99% మంది కేవలం ఇండియన్సే ఉంటారు. ఆ ఉన్న వాళ్ళల్లో అత్యధిక శాతం తెలుగు వాళ్ళే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేనేదో ఎవరిని కించపరచడం కాదు, అక్కడ ఉన్న నెంబర్స్ అవి, ఉన్నదంతా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళు తప్పించి ఇంకా ఆ రేంజ్లో అక్కడ ఎలా అయినా ఉండిపోవాలనే ఇది అయితే మిగిలిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రకమైన యూనివర్సిటీస్లో వీళ్ళు ఐదర్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా అడ్మిషన్ పొందడం కానీ, లేదా అక్కడ ఇంకెలాగోలా బతకాలి అని చెప్పి ఆ మునిగిపోతున్న వాడికి చిన్న కర్ర మొక్కలాడేది అనమాట అది. కాకపోతే అవన్నీ ఫ్రాడ్ యూనివర్సిటీస్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ దీనిలో ఉన్నాయి. వీళ్ళు అయితే చూసుకోకుండా వెళ్ళడం వాళ్ళు, అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళకి పాపం తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి కూడా అందులోకి వెళ్ళచ్చు. ఇది ఏమవుతుందంటే ఎప్పుడు వేటు పడుతుందో తెలియదు, పడిందా ఇంక మరి వీళ్ళ పని అయిపోయినట్టే, డిపోర్టేషన్. అది కూడా ఏమవుతుంది, ఇక్కడి నుంచి మనం ఇప్పుడంతా అనుకుంటున్నాం, వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే యూనివర్సిటీ పేరుకుంటుంది, మీరు వెళ్తారు, అడ్మిషన్ అయిపోయారు, వాడు మీకు సిపిటి ఇది ఇచ్చేస్తాడు, మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లే, నామకే వాస్తే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, దాని ద్వారా వాడికి ఎంత కట్టాలో కట్టేయండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగాలు చేసుకోండి, అన్నీ బాగానే ఉంటాయి. ఇలాంటివి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుని అవి యూనివర్సిటీలు క్లోజ్ చేయించి మన వాళ్ళందరినీ స్టూడెంట్స్ అందరినీ వెనక్కి పంపించి, లేకపోతే అక్కడే ఉంటారంటే వాళ్ళకి కాళ్ళకి ట్యాగ్స్ వేసి
ఇవన్నీ చేసి ఇవన్నీ స్టోరీ వచ్చినప్పుడు అయ్యో అమ్మో అబ్బో అయ్యో అని బాధపడుతూ ఉంటాం. కానీ మనం ఇంత దూరం వెళ్తున్నప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే పిల్లలు చాలా క్షోభపడతారు ఆ సమయంలో, కానీ అంతకన్నా ఎక్కువ ఇక్కడ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ బాధపడతారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసినప్పుడు కొంచెం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎలాగైనా వెళ్ళిపోవాలి అనుకుంటే పర్యవసనాలు ఇలా ఉంటాయి. అందుకని ఈ రకమైన యూనివర్సిటీస్, మనకు ఉన్న యూనివర్సిటీస్లో ఇది నిజమైన యూనివర్సిటీయా, ఫ్రాడ్ యూనివర్సిటీయా, దీనివల్ల దాని ఏమంటారు, మనకి ఏమన్నా మన పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఏమైనా కష్టాల్లోకి వెళ్తాడనేది కొంచెం చూసుకోవడం అనేది చాలా అవసరం అండి. సో స్కామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే చాలా రకాల స్కామ్లు ఉన్నాయి. కాకపోతే మనం ఎడ్యుకేషన్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్కామ్ అనేది చాలా స్పెషల్గా మనం మాట్లాడుకోవాలి. పిల్లలు ఆ డెస్పరేషన్లో ఉండకూడదు. ఎస్, అది. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.